సభ్యులు అన్ని సత్యదూరమైన మాటలన్నీ చెప్తున్నారు సార్. వ్యక్తిగత కారణాలతో ఇద్దరి మధ్య జరిగిన తగాదాలు అవి దారి తీసిన సంఘటనలో ఎవరు చనిపోతారా పరిగెత్తుకుంటా మీకేం పని లేదు, రెండో పని లేదు. మీకేం పని అంటే ఒకటే ఒక పని, బెంగళూరులో ఉంటాం, ఎవరన్నా చనిపోతే దానికి పార్టీ రంగు పోయటం, పరిగెత్తుకుంటా రావటం, వాళ్ళు మీ పార్టీ కార్యకర్తలకు వేయటం, ఎదురు వాళ్ళు మా పార్టీ కార్యకర్తలు అని చెప్పి రుద్ది మమ్మల్ని బస్టు పట్టించే కార్యక్రమాలు చేయడం తప్పక మీకు రెండో పని తప్పగా ఈ రాష్ట్రంలో రెండో పని లేదు. ఇప్పుడు సభ్యులు చెప్పిన సార్ నేను 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 చెప్తున్నా సార్ ఒక్క మాట సార్ 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 ఇప్పుడు సభ్యులు చెప్పిన ఇప్పుడు పల్నాడులో కానీ ఒక నిమిషం ఉండు కూర్చో ఏమండి ఇప్పుడు సభ్యుడు ఒక నిమిషం సార్ ఇప్పుడు సభ్యుడు చెప్పింది సార్ ఇప్పుడు సభ్యులు చెప్పింది పల్నాడులో గాని అద్దంకిలో గాని ఇట్లాంటి ఎప్పుడు ఎక్కడ కూడా మా పార్టీ సిద్ధాంతం కాదు, మీ పార్టీ సిద్ధాంతం. కత్తులు రోడ్ల మీద పట్టుకొని రపరప అనుకుంటా ప్రజల్ని రెచ్చగొట్టి సిద్ధాంతం అనేది మీ పార్టీ సిద్ధాంతం, మా పార్టీ సిద్ధాంతం కాదు. మా ముఖ్యమంత్రి గారు ఆ విధమైన సంస్కృతి సంప్రదాయాలు మా పార్టీలో లేవు, అది మీ పార్టీతోటే వచ్చినవి.